శారదా చంద్రమౌళీసం రత్నగర్భగణేశ్వరం శంకరంచ ఋష్యశృంగేశం తుంగాం లోకగురూన్ భజే. ఉభయ జగద్గురువుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. ఆగస్ట్ మాసమందు ఏ విధమైనటువంటి గ్రహస్థితి ఉండబోతూ ఉన్నది, అలాగే ఆగస్టు నెలలో ఉండేటువంటి కుజగ్రహ మార్పు లేదా శనేశ్వరుని యొక్క వక్రగతి ఫలితము లేదా రవిగ్రహ మార్పు ఇత్యాది ఫలితాలు ద్వాదశ రాశుల మీద ఏ విధమైనటువంటి ప్రభావాన్ని చూపించబోతూ ఉన్నాయి, లేదా ఆ నెల రోజుల పాటు ఏ విధమైనటువంటి గ్రహస్థితి వల్ల ద్వాదశ రాశుల వారు ప్రభావాన్ని పొందబోతూ ఉన్నారు అనేటువంటి విషయాన్ని చాలా క్లుప్తంగా ఈ వీడియో ద్వారా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ఈ శాస్త్ర సంబంధమైనటువంటి విషయాన్ని అతి పురాణ గ్రంథమైనటువంటి గోచార దర్శిని వంటి ఉత్కృష్టమైనటువంటి గ్రంథం ఆధారంగా పూర్తి శాస్త్ర ప్రమాణాలతోటి ఈ విషయాలన్నింటినీ కూడా చెప్పడం జరుగుతూ ఉన్నది. అయితే ఈ మాసంలో గురుడి యొక్క స్థితిగతులన్నీ కూడా కర్కాటక రాశిలోనే ఆయన యొక్క సంక్రమణం సాగుతూ ఉన్నది కాబట్టి ఫలితాలన్నీ కూడా అక్కడి నుండి తీసుకుంటాం. అలాగే శనేశ్వరుని యొక్క స్థితి వక్రగతిలో ఉన్నది, ఆయన మీనరాశి యందు వక్రించి సంచారం చేస్తూ ఉన్నారు, ఆ ఫలితాలను దృష్టిలో పెట్టుకోవాలి. కుంభరాశి యందు రాహు ఉన్నారు, అలాగే సింహమందు కేతుగ్రహం ఉన్నటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశుల పైన ఈ గ్రహస్థితి ఆగస్టు మాసమందు ఏ విధంగా ప్రభావాన్ని చూపించబోతూ ఉన్నది. మీనరాశి వారి యొక్క స్థితిగతులను పరిశీలనం చేస్తే ఇక్కడ శనేశ్వరుని యొక్క వక్రగతి ఆగస్టు మాసంలో అర్ధాష్టమ కుజుడు, పంచమ స్థానస్థిత రవిగ్రహము, వ్యయస్థానమున ఉన్నటువంటి రాహువు, సరే ఇవి ప్రతికూలమైన గ్రహస్థితులు. 12లో ఉండే రాహువు, శనేశ్వరుని యొక్క వక్రగతి, చతుర్థ స్థాన కుజుడు, పంచమ స్థాన రవి, అంటే ఈ 4 చూడండి, అదేదో ఇందులోనో చెప్పినట్టు దుష్ట చతుష్టయం అంటారే అలాగా 4 వైపుల నుండి 4 గ్రహాలు నలిపేటువంటి ప్రయత్నం చేస్తారు. శనేశ్వరుడు ఇది మనకి మంచే జరిగినట్టుందే అని అనిపించి మనల్ని మోసం చేస్తాడు, అది చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏది జరిగినా చివరాఖరి వరకు జరిగేంత వరకు నమ్మకం పెట్టుకోకూడదు. మన ఇంత దూరం నడవక్కర్లేదురా, వాడు వచ్చి లిఫ్ట్ ఇస్తాడు అని పక్కవాడు చెప్తాడు, కానీ నిజానికి వాడు వచ్చి లిఫ్ట్ ఇచ్చి మనల్ని దింపేంత వరకు మనల్ని నమ్మకూడదు. అదొక్కటి మీనరాశి వాళ్ళు పెట్టుకోవాలి. ఎవ్వరి మీద ఆధారపడకూడదు, స్వశక్తినే నమ్ముకుని ఉండాలి. రవి పంచమ స్థానమందు చాలా ఇబ్బంది పెట్టేటువంటి గ్రహము, ఎందుకంటే అటు బుద్ధి చాలా ప్రభావితం అవుతుంది ఆయన వల్లనే, అటు కుజుడు కూడా భాగ్యహాని భయం క్రూర అన్నారు కదా, అనవసరమైన భయానికి ఆయన కారకుడు. ఇక్కడ రాహు చెప్పనక్కర్లా, అసలు నిద్రపోనివ్వకుండానే చేస్తున్నాడు మిమ్మల్ని. రాహు వల్ల మీకు నిద్రా సౌఖ్యం లేదు, భోజన సౌఖ్యం లేదు, ఇది ఒక మంచి లేదు, ఏం జీవితం ఎందుకు బతుకుతున్నామో తెలియదు, ఏదో బతుకుతున్నాం, పొద్దున్న లేస్తున్నాం, ఆఫీసులకు వెళ్తున్నాం, ఇంకో చోటకి వెళ్తున్నాం, రాత్రి వస్తున్నాం, ఫోన్ పాముకుంటున్నాం, పడుకుంటున్నాం, అంతే. జీవితంలో ఏం రుచి పచ్చి ఏం లేదు, చప్ప జీవితాన్ని గడుపుతూ ఉన్నటువంటి పరిస్థితుల్లోనే ఉంటాం. అంటే మరి ఎలా వస్తుంది ఈ రుచి? అటు గురుడు కొంత ఉపయోగకారి. ఇప్పటివరకు మీకు కుజుడు యోగించారు కాబట్టి అది కొంత మంచిది, ఇప్పుడు గురుడు యోగిస్తూ ఉండడం కూడా మీ అదృష్టం. తద్వారా ఆర్థిక సంబంధమైనటువంటి ఇబ్బందులు రావు ఈ మాసంలో. అంటే ఉద్యోగాలు పోవడం కానీ, మీ వృత్తి జీవనాధారం దెబ్బతినడం కానీ ఇటువంటివి ఏమీ జరగదు. అనారోగ్య సమస్యలు ఈ ఒక్క పాయింట్ కూడా మనం ఆలోచించాలి. ఆర్థిక పరిస్థితులు కాకుండా అనారోగ్య సమస్యలు ఏమైనా కొంత ఇబ్బంది పెట్టచ్చు, కొన్ని భయపెట్టచ్చు. ప్రాణాపాయాలు అవి లేవు, కానీ జాతకాల్లో కూడా మీరు చూసుకుంటూ ఉండడం, ఎందుకంటే ఈ గ్రహస్థితి 4 గ్రహాలు ఉన్నటువంటి స్థానాదులు మంచివి కాదు కాబట్టి ఆరోగ్యం పరంగానే 90% జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది ఈ మాసంలో. ఏమంటే అంత మాట అన్నారు అంటే, ఎందుకంటే ఇక్కడ 1, 12, 4, 5 స్థానాల్లో ఉన్నటువంటి గ్రహాలు అటు మానసికంగాను శారీరకంగాను చాలా ఇబ్బంది పెడతాయి కాబట్టి ఒకంత ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకుంటూ ఉండడం మంచిది. రెండవది ఏంటి అంటే, ఎప్పుడు కూడా సెకండ్ ఒపీనియన్ కావాలి. ఇందాక చెప్పినట్టు ఎవరిని ముందుగా నమ్మకూడదు, దేన్ని గుడ్డుగా నమ్మకూడదు. ఇటువంటివి మనం ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళుతూ ఉంటే అప్పుడు మీనరాశి వారి యొక్క స్థితిగతులు మెరుగుపడుతూ ఉంటాయి. క్రమం తప్పకుండా భగవద్ దర్శనం చేసుకుంటూ ఉండాలి. ప్రతి శనివారం నాడు కానీ, సోమవారం నాడు కానీ ఏదైనా శివాలయానికి కానీ, విష్ణు ఆలయానికి కానీ వెళ్ళి మీకు వచ్చిన స్తోత్రాలని చదివి దీపం పెట్టుకుంటూ ఉండడం, లేదా ఏదైనా ఇంకా విశేషమైనటువంటి సేవా కార్యక్రమాలు అవి చేస్తూ ఉండడం, గురువుల యొక్క సందర్శనం చేస్తూ ఉండడము, పడుకున్నప్పుడు లేచినప్పుడు స్తోత్ర పారాయణ చేస్తూ ఉండడము, అలాగే ఆరుద్ర నక్షత్రం రోజున విశేషమైన అభిషేకం చేసుకుంటూ ఉండడము, రుద్రాక్ష ధారణ చేస్తూ ఉండడము, ఇటువంటి వాటిని చేస్తూ ఉంటే కూడా మీనరాశి వారి యొక్క స్థితిగతులు మెరుగ్గా ఉంటాయి.